చాలా మంది ఏమంటున్నారంటే ప్రభాస్ తక్కువ చూపించారు ఏం చూపించారు? కంచి మోగినట్టు కనకంపు మోగుతుందా? కనకం ఎవరు? కంచు ఎవరు? అర్థమైందా? కంచు ఎవరు? కనకం ఎవరు? బాక్స్ ఆఫీస్ ఒక్క రోజు ఉంది, 28 hours ఉంది. 28 hours తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? ప్రభాస్ ఎంట్రీ దీని తల్లి అదిరిపోతుంది కంట్రీ. అర్థమైందా? ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది కంట్రీ. బాక్స్ ఆఫీస్ దబాదం లగాదేగా ఎనర్జీ. సో లాస్ట్ టైం సినిమా అంటే ఫ్లాప్ అయినాయి కదా 3 సినిమాలు. సో ఈ బ్లాక్ బస్టర్ గట్టిగా అది సినిమా ఫ్లాప్ కాలేదు. ఆది పురుష్ ఒక కల్ట్ మూవీ. అర్థమైందా? ఎప్పుడు నీకు చెప్పింది ఫ్లాప్ అని చెప్పేసి? అంటే ఫ్లాప్ అని చెప్పేటోళ్ళకి మీరేమో అవడం నోరున్న పతోడు వాగడమేనా? దానికి హద్దు అదుపు ఏమి ఉండదా? ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏమంటారు? అది కల్ట్ మూవీ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న ఈ మూవీ చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా. సో మీకేమనిపి ఎవరు అన్నది చెప్పు. చెప్పదే మూవీ బాగలేకపోతే 40% సీట్స్ వచ్చినాయి, 40% మొత్తం ఫుల్ అయిపోయినాయి. 4 గంటల షో వచ్చింది. ఎట్లా చెప్తావు? అర్థమైందే? ఏం మాట్లాడుతున్నావు రాజా? సో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది? బట్ ఫ్రెండ్షిప్ ఏమో కానీ నాకు తెలిసి దాంట్లో ఒకడు నాకు తెలిసి మళ్ళా దాన్ని ఏమంటారు, స్నేహితుడే శత్రువు. ఫైట్స్ ఎట్లున్నాయి? ఫైట్స్ ఎలా ఉన్నాయి? చూస్తలేవా అంటే గుద్దితే లారీకి ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా ఉండే బ్రో? బ్రో 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 ప్రభాస్ గుద్దితే టిప్పర్ లారీ టైర్ ఊసిపోతే ఎలా అనిపించింది? గుర్తలేదు. అది రైఫిల్ వచ్చి కొట్టింది. అది గుట్టినాడా? చేతితో గుద్దితే లేస్తాయి, టైర్ లో పగులుతాయి బాబు. ఆ ఫస్ట్ మిసైల్ వస్తుంది, దానికంటే ముందు మనోడు కొడతాడు. సో 2 కెమెరాలు ఒకేసారి రావడం వల్ల మీకు అట్లా కన్ఫ్యూజన్ జరిగింది. అర్థమైందా? అదేమన్నా సూపర్ మ్యాన్ ఆయన. మరి ఎలా అనిపించింది మరి అప్పుడు నీకు ఎలా అనిపించింది అప్పుడు? బ్రో ఎలా అనిపించినా అనిపించకపోయినా సినిమా మటుకు తెలుగు సినిమా స్ట్రైట్ గా తెలుగులో తీశారు. సో దానికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడు